నమస్కారం. నేను డాక్టర్ శిల్పి రెడ్డి. ప్రెగ్నెన్సీలో ఎన్నో రకాల సమస్యలు అనేవి ఉంటాయి. అన్నిటికీ ఏదో ఒక పరిష్కారం అనేది ఉంటుంది. బ్రీచ్ డెలివరీ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. బ్రీచ్ డెలివరీ అంటే ఏంటి? బిడ్డ తల్లి లోపట ఉన్నప్పుడు తల భాగం అనేది కింద ఉండాల్సిన అవసరం ఉంటుంది. దాన్ని కెఫాలిక్ ప్రెజెంటేషన్ అంటారు. అంటే తల కిందికి ఉన్నప్పుడు సులువుగా డెలివరీ అయ్యే అవకాశాలు, నార్మల్ డెలివరీ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అదే నేపథ్యంలో బిడ్డ పొజిషన్ ఎలాగైనా ఉండొచ్చు. ఒకవేళ తల పైకుండి కాళ్ళ వైపు కిందికి, నడుము కిందికి ఉన్నట్టు అయితే దాన్ని బ్రీచ్ ప్రెజెంటేషన్ అంటారు. ఇలా బ్రీచ్ ప్రెజెంటేషన్ ఉన్నప్పుడు మనం తరచుగా ఎదురుకాళ్ళు ఉంది బిడ్డ అని అంటామన్నమాట. అయితే ఎదురుకాళ్ళు ఉన్నప్పుడు, బ్రీచ్ ప్రెజెంటేషన్ ఉన్నప్పుడు ఈ మధ్య కాలంలో గత కొన్ని సంవత్సరాలుగా సిజేరియన్స్ అనేవి చేయడం ఆనవాయితీగా అయిపోయింది. అయితే నేను ప్రాక్టీస్ చేసినప్పుడు 20 సంవత్సరాల ముందు, 22 సంవత్సరాల ముందు బ్రీచ్ డెలివరీస్ మేము నార్మల్గానే చేసేవాళ్ళం. అయితే ఇలా బ్రీచ్ డెలివరీలో కాంప్లికేషన్స్ ఉన్నాయని, బ్రీచ్ డెలివరీలో కాళ్ళు డెలివరీ అయిపోయిన తర్వాత తల డెలివరీ సరిగ్గా రాకపోవడంతో బిడ్డకి ఇబ్బంది అవుతుందని ఒక విషయం మూలాన ఇంటర్నేషనల్గా కూడాను, కొన్ని కంట్రీస్లో కూడాను ఇది సిజేరియన్ రూపాన చెయ్యాలి అని రూల్స్ అనేవి పెట్టుకున్నారు. అయితే ఆ రూల్స్ అనేవి జనరల్ పాపులేషన్కి అప్లై అవుతాయి. ఎవరైతే బ్రీచ్ డెలివరీ చేయగలుగుతారో, నేను కొన్ని వందల బ్రీచ్ డెలివరీస్ చేశాను. ఇక్కడ ఇప్పుడున్న హాస్పిటల్లో కూడా నేను బ్రీచ్ డెలివరీస్ తరచుగా చేస్తూ ఉంటాను. కానీ బ్రీచ్ డెలివరీ చేయడానికి ఒక్కరితో అయ్యే పని కాదు, ఖచ్చితంగా ఒక టీం అనేది ఉండాలి. అందుకే నేను బ్రీచ్ డెలివరీస్ చేయగలుగుతున్నాను. నా టీంలో నన్ను సహకరించడానికి, తల్లిని ఖచ్చితంగా జాగ్రత్తగా చూసుకోవడానికి మనుషులు ఉన్నారు. అదేవిధంగా బ్రీచ్ డెలివరీ చేయించుకోవడానికి గర్భిణీ స్త్రీలు కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బ్రీచ్ డెలివరీ చేయడం మూలాన ఎన్నో సిజేరియన్స్ని మనము తప్పించవచ్చు. అదేవిధంగా బ్రీచ్ డెలివరీ కూడా నార్మల్ డెలివరీ కాబట్టి తల్లి బిడ్డ త్వరగా కోలుకుని ఖచ్చితంగా ఎర్లీగా వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఇదే విషయంగా తల్లికి బిడ్డకి తొందరగా కలయిక అనేది, ఫీడింగ్ కూడా, బ్రెస్ట్ ఫీడింగ్ కూడా త్వరగా ఇవ్వడము, ఇలా ఎన్నో రకాల అడ్వాంటేజెస్ ఉన్నాయి. అయితే బ్రీచ్ డెలివరీ చేయించుకోవాలని ఎంతోమంది అనుకుంటున్నా ఎవరు చేస్తారు, ఎక్కడ చేస్తారు అని ఎన్నో రకాల డౌట్లు వాళ్ళకు ఉంటాయి. అయితే బ్రీచ్ డెలివరీకి ముందుకు రావాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ఇంకొక విషయం ఏంటంటే, అప్పుడప్పుడు యూట్రస్లో చిన్న చిన్న లోపాలు, చిన్న చిన్న గోడలు లాంటివి ఉన్నప్పుడు కూడా ఇలా బ్రీచ్ ప్రెజెంటేషన్స్ ఫిక్స్ అయిపోయే అవకాశాలు ఉంటాయి. చాలాసార్లు నేను 8th మంత్ స్కానింగ్ అప్పుడు బ్రీచ్ అనే రిపోర్ట్ ఇచ్చినప్పుడు నా ఫిజియోథెరపీ టీంలో డాక్టర్ ప్రతిమ, నిర్మల అని ఉంటారు. వాళ్ళిద్దరికీ చెప్తాను, బ్రీచ్ అనే ప్రెజెంటేషన్ గురించి వీళ్ళు రిపోర్ట్ ఇచ్చారు, మీరు వాళ్ళకి ఎక్సర్సైజెస్ చెప్పండి అని. చాలాసార్లు 90% అంటే 90% మందిలో ఎక్సర్సైజెస్, కరెక్ట్ అయిన ఎక్సర్సైజెస్ చేయడం మూలాన, కరెక్ట్ అయిన వ్యాయామము, పోస్చర్స్, పొజిషన్స్ ఫాలో అవడం మూలాన హెడ్ తనకు తానే కిందికి వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఇలా 8th మంత్, ఎర్లీ 9th మంత్లో నిజంగానే పాసిబుల్. అందుకే కొన్ని రకాల ఆసనాలు, కొన్ని రకాల పద్ధతులు, కొన్ని రకాల ఎక్సర్సైజెస్ మేము ప్రెగ్నెంట్ మదర్స్కి, బ్రీచ్ పొజిషన్ ఉన్న బేబీస్ రిపోర్ట్స్ వచ్చినప్పుడు గ్రోత్ స్కాన్లో వాళ్ళకి మేము తరచుగా చేస్తూ ఉంటాము. వీటితోని చాలాసార్లు హెడ్ డౌన్ వచ్చేస్తుంది. ఒకవేళ హెడ్ డౌన్ రాని పక్షంలో కూడాను వాళ్ళ పెల్విస్ అంటే చట్రము, నడుము దగ్గర అంతా వైడ్ అవుతుంది కాబట్టి బ్రీచ్ డెలివరీ అయ్యే అవకాశం కూడా మంచిగా ఉంటుంది. దీంట్లో ఇంకొక చిన్న కిటుకు కూడా ఉంది. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే బిడ్డ బరువు, ఎక్కువగా బరువు వైపు వెళ్లకుండా మంచి షుగర్ కంట్రోల్ కనుక ఇచ్చినట్టయితే, మంచి పౌష్టిక విలువలున్న ఆహారం ఇచ్చినట్టయితే, సుమారుగా ఒక 3 కిలోల బేబీ కనుక డెలివరీ టైంకి ఉన్నట్టయితే, 3 కిలోలన్నా ఆలోపన 2.5 to 3 kg బేబీ కనుక డెలివరీకి ఉన్నట్టయితే ఖచ్చితంగా నార్మల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ బేబీ వెయిట్ ఎక్కువ ఉన్న పక్షంలో తర్వాత వచ్చే హెడ్, ఎందుకంటే బ్రీచ్ డెలివరీలో ఫస్ట్ కాళ్ళు, నడుము అలా డెలివరీ అయిపోతాయి. అయిపోయిన తర్వాత షోల్డర్, ఆ తర్వాత హెడ్ వస్తుంది.
మనము నడుము డెలివర్ చేసిన తర్వాత మెల్లిగా కాళ్ళు వరకు అలా తీసేస్తూ దాని తర్వాత రైట్ హ్యాండ్ లెఫ్ట్ షోల్డర్, రైట్ షోల్డర్ లెఫ్ట్ షోల్డర్ మెల్లిగా చేసి హ్యాండ్స్ డెలివర్ చేస్తాం. ఆ తర్వాత హెడ్ వచ్చే టైంకి హెడ్ కనుక ఒకవేళ పెద్దగా ఉన్నట్టు అయితే అది ఎక్కువగా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. నార్మల్ వెయిట్ బేబీస్, చిన్న బేబీస్కి ఈ సమస్య అనేది తక్కువ. అయితే ఇదే టైంలో మనకున్న ట్రైనింగ్, మనకున్న చాకచక్యం అనేది చాలా అవసరం. ఇలా చాకచక్యంగా ఉన్నప్పుడు మంచి ట్రైనింగ్ కనుక మనం తీసుకున్నట్టయితే, మనకి అనుభవాలు కూడా మంచిగా ఉన్నట్టయితే బ్రీచ్ డెలివరీ ఇట్టే సులువుగా చేసేయచ్చు. అయితే బ్రీచ్ ప్రెగ్నెన్సీస్ని మనం ప్రయత్నించి నార్మల్ చేయడానికి ముందు వైపు ఫస్ట్ ఎక్సర్సైజెస్కి ట్రై చేసి ఆ తర్వాత వాళ్ళని మంచి యోగా, మంచి డయట్, మంచి ప్రాబ్లమ్స్ ఏదైనా షుగర్ లాంటివి ఉంటే కంట్రోల్కి తీసుకెళ్ళి బ్రీచ్ డెలివరీ చేసినట్టయితే వాళ్ళకు కూడా నార్మల్ డెలివరీ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఖచ్చితంగా మీరు బ్రీచ్ ప్రెజెంటేషన్ ఉన్నప్పటికీను నార్మల్ డెలివరీకి ముందుకు వెళ్ళొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ని ఫాలో అవ్వండి.